హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ బృందా. ఈరోజు మా ఆయన బర్త్డే, సో సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము. వినాయక చవితి నెక్స్ట్ డేనే మా ఆయన బర్త్డే కాబట్టి వినాయకుడు ఇంట్లోనే ఉన్నాడు. సో టెంపుల్కి ఏమి వెళ్ళలేదు. మా వెనకాల టెంపుల్ కూడా రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో టెంపుల్కి వెళ్ళలేకపోయాం. మార్నింగే ఇంట్లో పూజ చేసేసుకొని ఆ వినాయకుడు నిమజ్జనం చేయాలి కదా. సో పూజ చేసి దేవుణ్ణి కదిలించేసి నిమజ్జనానికి బయలుదేరి నిమజ్జనం అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ చేసేసుకున్నాము. ఇంకా ఈ గణేష్ నవరాత్రులు నో నాన్ వెజ్, సో ఇంట్లోనే వెజ్ ప్రిపేర్ చేసేసాను. వెజ్ బిర్యానీ అండ్ దాల్చా. ఓకే, మంచిగా లంచ్ అయితే చేసేసాము. కేక్ కటింగ్ కూడా బాగా చేసేసాము. కేక్ మీద అయితే తన వృంద హ్యాపీ బర్త్డే చెప్తున్నట్టుగా హ్యాపీ బర్త్డే నాన్న అని రాపిచ్చాను. ఈ వృంద వచ్చాక సెకండ్ బర్త్డే మా ఆయన సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఫస్ట్ బర్త్డే కూడా ఆ విధంగానే హ్యాపీ బర్త్డే డాడీ అని రాయించాను. సెకండ్ బర్త్డేకి నాన్న అని రాయించాను. ఈ విధంగా అయితే కేక్ అయితే కటింగ్ చేసాము. యాక్చువల్గా ఇవి షార్ట్స్ కోసమే నేను వీడియోస్ తీశాను, మెమొరీగా ఉండిపోవాలని. కానీ మా పాప కేక్ కట్ చేసింది, కేక్ తిన్నది, డ్యాన్స్ చేసింది. తన బర్త్డేకి కూడా అసలు కేక్ కట్ చేయలేదు, కేక్ టేస్ట్ చేయలేదు. సో ఫస్ట్ టైం తను కట్ చేసింది, ఎంజాయ్ చేసింది కాబట్టి ఈ వీడియోస్ అన్నీ మెమొరీగా ఉండిపోవాలని చెప్పేసి నేను క్యాప్చర్ చేసి లాంగ్ వీడియోగా పోస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే పాప కప్ కేక్స్ అండ్ నేను ఒక షర్ట్ వైట్ హౌస్ నుంచి తీసుకున్న షర్ట్ అయితే గిఫ్ట్గా ఇచ్చాము. దెన్ కేక్ కటింగ్ అయిపోయాక కేక్ తినిపించేసాము. మా పాప వాళ్ళ డాడీకి వాల్యుబుల్ గిఫ్ట్ ఇచ్చింది. అదేంటంటే 4-5 పప్పులు ఇచ్చేసింది. ఇంకా వాళ్ళ డాడీ అయితే ఫుల్ హ్యాపీ అయిపోయారు. చాలా డ్యాన్స్ కూడా చేసింది, తను ఎంజాయ్ చేసింది. వాళ్ళ డాడీ బర్త్డేకి క్లాప్స్ కొట్టడం, డ్యాన్స్ చేయడం భలే ఎంజాయ్ చేసింది. మా మరదలు కూడా ఉండే, మేనమామ కూతురు. సో తను కూడా మాతోనే ఉంది. సో తను కూడా ఇందులో పార్టిసిపేట్ చేసింది. ఈ విధంగా అయితే నిమజ్జనం అయిపోయాక మేము కేక్ కట్టి సెలబ్రేట్ చేసుకున్నాము. మంచిగా లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. మంచిగా ఎంజాయ్ చేసాము. అయితే తనకు పేస్ట్రీ పూసాను మా సార్కి ఫేస్కి, బర్త్డే బాయ్కి ఉండాలని చెప్పి. ఆ గ్యాప్లో మా పాప కేక్ దగ్గరికి వెళ్ళిపోయి కేక్ మొత్తం కట్ చేసింది. తను కట్ చేస్తుంది, ఎంజాయ్ చేస్తుంది. సో ఇంకా ఎంజాయ్ చేయండి అని చెప్పేసి నేను కూడా వదిలేశాను. ఆ కేక్ కూడా వాళ్ళ డాడీకి తినిపించింది. వచ్చాక తను కూడా కేక్ టేస్ట్ చేసింది, ఫస్ట్ టైం టేస్ట్ చేసింది. సెలబ్రేషన్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా మా పాప డ్యాన్స్ చేస్తుంటే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో. హ్యాపీ బర్త్డే అని చెప్తూ ఉంటే మేము హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతుంటే మా పాప డ్యాన్స్ చేస్తూ ఉంది. భలే భలే హ్యాపీగా అనిపించింది మాకైతే. వాళ్ళ ఫాదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది మా వృంద వచ్చాక సెకండ్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం. ఇవన్నీ మెమొరీ కోసమే పోస్ట్ చేస్తున్నాను నేనైతే యూట్యూబ్లో. చాలా బాగా హ్యాపీగా అనిపించింది. చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో క్యూట్గా. భలే అనిపించింది కదా తను డ్యాన్స్ చేస్తూ ఉంటే. ఇంకా మేమైతే క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తున్నాం తను డ్యాన్స్ చేస్తూ ఉంటే. ఇలా అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఈవినింగ్ టైంలో సరదాగా అలా బయటకు వెళ్ళేసేసాము. ఇంకా దీంతో బర్త్డే వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజైతే చాలా హ్యాపీ. మా పాప ఇలా చేయడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ డాడీకి, నాకు, వాళ్ళ అత్తకి పేస్ట్రీ పెడుతూనే ఉంది. వాళ్ళ డాడీకి అయితే పప్పీలు ఇస్తూనే ఉంది. డ్యాన్స్ చేస్తుంది, సిగ్గుపడుతుంది. చాలా క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో చాలా బాగా చేసింది మా బృంద అయితే. ఇది చిన్న స్మాల్ వ్లాగ్ అండి మా బర్త్డేది. సింపుల్ అండ్ స్వీట్ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం మేమైతే. చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై.